రీసెంట్‌గా నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికైన బాలెన్ షా ఆ దేశంలో ఎలాంటి కొత్త రూల్స్ తెస్తున్నాడో తెలుసా? నో వీఐపీ కల్చర్. ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ బాలెన్ షా తానే స్వయంగా బయటికి వెళ్లి నేపాల్ ప్రజలను కలుస్తున్నాడు. నేపాల్ హోమ్ మినిస్టర్ కాన్వాయ్‌ను కూడా సిగ్నల్ దగ్గరే ఆపేస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు ఎవరినైనా చెక్ చేయొచ్చు. నేపాల్‌లో పొలిటీషియన్స్ ఎవ్వరికీ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడానికి పర్మిషన్ లేదు. పీఎం బాలెన్ షా ఫోటో గవర్నమెంట్ ఆఫీసెస్‌లో ఉండాల్సిన పని లేదు అని ఒక నోటీస్ ఇష్యూ చేసింది ఆయన ఆఫీస్. నేపాల్‌లో 1990 నుండి ఇప్పటి వరకు ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారో అందరి ప్రాపర్టీ వివరాలు 30 రోజుల్లో ఆన్‌లైన్‌లో డిక్లేర్ చేయాలని కండిషన్ పెట్టారు. ఈ పొలిటీషియన్స్ అందరూ ఎంతైతే కరప్షన్ ద్వారా సంపాదించారో ఆ అమౌంట్ మొత్తాన్ని ఇంకా ప్రాపర్టీస్ని మొత్తం రికవరీ చేయడానికి ఒక కమిటీని కూడా క్రియేట్ చేశారు. నేపాల్ స్కూల్స్లో ఇప్పుడు 5th క్లాస్ వరకు నో ఎగ్జామ్స్, స్టూడెంట్ పాలిటిక్స్ కంప్లీట్లీ బ్యాన్డ్. పబ్లిక్ లైఫ్ ఈజీ చేస్తూ పాస్పోర్ట్ లైసెన్స్ సర్వీసెస్ని కంప్లీట్గా డిజిటలైజ్ చేయడం జరిగింది. నేపాల్ ప్రజలు గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరిగే పని లేకుండా 24/7 ఆన్లైన్ హెల్ప్ సిస్టమ్ని తెచ్చారు. దేశంలోని ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో 10% బెడ్స్ ఇప్పుడు పేదల కోసం రిజర్వ్డ్ అయి ఉంటాయి. బాడీ గార్డ్స్ని ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా నిజంగా ప్రాణభయం ఉన్న పొలిటీషియన్స్కి మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ నేపాల్ గవర్నమెంట్ నిజంగా చేస్తుందా లేదా గాలి మాటలేనా అంటే, ఈ ప్రామిసెస్ అన్నిటినీ ట్రాక్ చేయడానికి 100 ప్రామిసెస్ ఇన్ 100 days అనే వెబ్సైట్ని తీసుకొచ్చింది. సో దట్ నేపాల్లో ఉండే ప్రతి వ్యక్తి ఈ ప్రామిసెస్ని ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుందని. చదువుకున్న పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నేపాల్ గవర్నమెంట్ మన కళ్ళ ముందే ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపిస్తుంది.